హలో గైస్, మార్నింగ్ మినీ టిఫిన్ బ్లాగ్. సో ఎప్పుడున్న అన్హెల్తీ కాకుండా అప్పుడప్పుడు హెల్తీగానే ట్రై చేయండి. సో మ్యాక్సిమం హెల్తీగా అంటే అన్హెల్తీ టిఫిన్స్ కూడా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఈరోజు వచ్చేసి నేనైతే పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో నార్మల్గా అయితే పూరి పిండి లేకపోతే మైదా పిండితో అయితే చేస్తారు. సో ఆ ప్లేస్లో నేను గోధుమ పిండి అయితే యాడ్ చేసుకున్నాను. సో గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ, అలానే ఆయిల్, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు మసాజ్ చేసి పక్కన పెట్టేశాను. సో ఈ లోపల అయితే మనం కర్రీ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్లో అయితే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలానే కొంచెం సోంపు, కొంచెం వాము కూడా యాడ్ చేసేసాను. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాక 1 కప్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాక అవి కూడా ఫ్రై చేసుకున్న 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, అలానే మీకు కారం తగినట్టు కారం కూడా యాడ్ చేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత 1 కప్ టమాటా కూడా యాడ్ చేసుకొని సో బాగా మగ్గనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో జరుగుతూనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కర్రీకి. ఇంకా నెక్స్ట్ కొన్ని వాటర్ వేసుకొని కూడా బాగా మగ్గనివ్వాలి. ఇంకా అలానే నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ 3 విజిల్స్ తెప్పించాను. చోలే కుక్కర్లో అయితే ఉడకబెట్టి అవి కూడా నేను యాడ్ చేశాను. అలానే 3 పొటాటో కూడా బాయిల్ చేసుకొని స్మాష్ చేసి అందులోనే యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసి బాగా 2-3 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే పూరి అయితే రెడీ చేసేసుకుందాం. ముందు మనం కలిపి పెట్టుకున్న పూరీని చిన్న చిన్నగా పామి ఉంచుకోవాలి. సో సేమ్ చపాతీ అంత సైజు, చపాతీ కన్నా కొంచెం చిన్న సైజు. సో బాగా వేడెక్కిన ఆయిల్లో మాత్రం యాడ్ చేసుకుంటే వెంటనే మనకి బాగా పొంగుతాయి అన్నమాట. సో ఇలా పొంగిన తర్వాత మనం ఒక టిష్యూ పేపర్లో అయితే యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో పూరి కూడా రెడీ అయిపోయిందనమాట. నా స్టైల్లో ఒకసారి టిఫిన్ ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.